తెలంగాణ. కేటీ రామారావు గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఈరోజు మనందరినీ దీక్షా దివాస్ కార్యక్రమానికి కార్యముఖులను చేసి మరొక్కసారి మనందరినీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగానైతే త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలుపునిస్తే యావత్ తెలంగాణ బిడ్డలందరూ కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి అందరిలో ముందుండి కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అనే నినాదంతో మరి ఈ నెల నవంబర్ 29వ తారీఖు నుండి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు వరకు తెలంగాణ ప్రక్రియ మొదలైందనే వరకు మరి పచ్చి నీళ్లు తాగకుండా బుక్కడి అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రమే సాధనగా తన ప్రాణాన్ని పణంగబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. వారి పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్రంలోనే మన ఉద్యమంలో తొలి దళితులుగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ గారు చిటికనీళ్లు పట్టుకొని ముందుగా కాకతీయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోకి వెళ్లి జై తెలంగాణ నా తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేను నేను అని చెప్పడానికి గర్వపడుతున్నా. కేసీఆర్ గారి పిలుపునందుకొని ఆ రకంగా త్యాగాలు చేయడంలో గణపురం ముందు వరుసలో ఉంది. అటు తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామారావు గారి మార్గదర్శనంలో ఈరోజు వీర విధేయుడిగా గణపురం నియోజకవర్గము కేసీఆర్ వెంబడి కేటీ రామారావు వెంబడి అక్కడ ఏలు చూపితే ఇక్కడ కొండ పాకే నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ జనగాం పాలకొత్తి 3 నియోజకవర్గాలు నువ్వు అంటే నువ్వు అన్నట్టు పోటీగా కేసీఆర్ గారికి దగ్గరగా ఇంకా దగ్గరగా 5 మండలాలు నాయి, 4 మండలాలు పల్లవి, 3 మండలాలు మా దయన్నయ్య, మొత్తం కలిస్తే 12. ఆనాడు త్యాగంలో గణపురం ముందున్నాం, ఇలా ఓట్లలో గెలుపులో కూడా ఇప్పటి వరకు ముందు వరుసలో ఉన్నామని చెప్పడానికి నేను గర్వపడుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో గణపురం నియోజకవర్గం 1 సంవత్సరం కాలం నుండి వినూతన కార్యక్రమాలు చేస్తూ సంవత్సరం కాలం నుండి ఎలక్షన్లో ఎట్లా తిరుగుతామో సంవత్సరం కంచెలు గట్లనే తిరుగుతున్నాం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా అది ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగిరేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి మార్గదర్శకులుగా పెద్దలు కేటీ రామారావు గారు ఎప్పటికప్పుడు మరి వెన్ను తరుస్తూ ముందుకు నడువు రాజన్న నేను ప్రోత్సహిస్తూ తోడుగా మా దయన్న అదేవిధంగా పల్లన్న మనకు ఎడమ భుజం కుడి భుజంలా ఉండి నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. వారందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపు 29వ తారీఖు నాడు మళ్ళీ మనం దీక్షా దివాస్ కార్యక్రమం గొప్పగా మరొక్కసారి గొప్ప కార్యక్రమం చేసుకోవాలని మీ అందరికీ పిలుపునిస్తూ మరి ఓపికగా కాస్త 2 గంటల వరకు ఆలస్యమైన ఓపిక ఉన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ.